బండి భగీరథ ఇష్యూతో పార్టీకి ఏమన్నా నష్టం జరిగిందా? ఎందుకంటే ఈటెల బండి సంజయ్కి సంబంధించి మరి ధర్మపురి వీళ్ళిద్దరి మధ్య ముగ్గురి మధ్య నడుస్తుంది. వాళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారండి. వాళ్ళ ముగ్గురు బాగున్నారు, కానీ ఇక మీరు బాగుంటే మాకు వాళ్ళ ముగ్గురు మంచిగానే ఉన్నారు, ఏం లేదు అంటే అది పార్టీకి సంబంధం కాదు కదా. ఇట్స్ నథింగ్ టు డూ విత్ పార్టీ. అన్న మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి అడుగుతున్నాం. తెలంగాణ ఏర్పాటును ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళంతా ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించట్లేదు, తెలంగాణ జరిగిన విభజన తీరును వ్యతిరేకిస్తున్నామని చెప్తారు. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి కూడా గతంలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయి అన్నారు. ఆ వ్యాఖ్యలు తెలంగాణకు వ్యతిరేకం కాదా? తెలంగాణకు సరే ఎవరైనా రెచ్చగొట్టినా సరే వచ్చి మీ అయ్య జాగీరా అని పక్క రాష్ట్రం వచ్చి ఒక వ్యక్తి అంటే దాన్ని మీరు తెలంగాణ వ్యక్తిగా ఎలా చూస్తారు? ఇప్పుడు మేము ఆ మాట మేము వింటే తప్పకుండా మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ ఇస్తాం. మేము వినలే, ఎవరు అనరా లేదా మాకైతే తెలియదు. అట్లా ఎవరైనా నాకు తెలిసింది ఏంటంటే ఒక కాంగ్రెస్ మంత్రి అన్నాడని, ఆయన జాగీరా తెలంగాణ అని అన్నాడని, దానికి నిన్న ఈయన తెలంగాణ 4 కోట్ల జనాన్ని జాగీరని ఈయన అన్నాడు. ఈ 4 కోట్ల జనాభా జాగిరి ఇప్పుడు అంటుండు, గతంలో మా కుటుంబం జాగిరి అని చెప్పి వాళ్ళు పరిపాలించారు. కాబట్టి వాళ్ళ మాటలు నేనైతే వినలేదు. ఎవరు మాట్లాడినా ఎవరే కాదు, తెలంగాణకు ఎవరు అవమానపరిచినా, తెలంగాణ ప్రజల ఒక మనోభావాన్ని ఎవరు కూడా దెబ్బతీసినా దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. సార్ ఇక్కడ వన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు అలయన్సెస్ గురించి సార్, కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో యూ విల్ గో సోలో ఆర్ యూ విల్ హ్యావ్ అలయన్సెస్? As far as our now present plan is concerned, I said that we will fight alone, we are going alone, but we need the support of all the people and all fractions and all the groups for our victory. The alliances and other things will be decided by our national party leadership. That's all. సార్ ఇక్కడ మేము హైకమాండ్తో బై ఎలక్షన్స్ మున్సిపాలిటీ మేము డిస్కస్ చేయలే కదా. వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గర వచ్చినప్పుడు మీ సపోర్ట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరు సపోర్ట్ చేస్తా అంటే సపోర్ట్ తీసుకుంటాం, మీ సపోర్ట్ ఎవరు వద్దనం కదా, అంతవరకు. కానీ మీరు దాంట్లో హైకమాండ్ ఎప్పుడు బై ఎలక్షన్కి హైకమాండ్ ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు. మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీ ఎవరిని అడగలేదు, మేము వాళ్ళే సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ తీసుకున్నాం. రామచంద్ర గారు, సార్ సీఎం రేవంత్ రెడ్డి ఈజ్ లుకింగ్ అప్ టు బీజేపీ ఫర్ వేరియస్ ఇష్యూస్ సార్. ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ ఈ సేయింగ్ దట్ ఎలక్షన్స్ టైంలోనే రాజకీయాలు ఉంటాయి, మిగతా టైంలో ఫర్ ద కాజ్ ఆఫ్ స్టేట్ ఐ లుక్ అప్ టు, అంటే బీజేపీ హెల్ప్ అడుగుతున్నారు. బీట్ వేరియస్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్, లేకపోయినా తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కానీ బీజేపీ కలిసి వస్తే బాగుంటుంది అని అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? సార్ తుమ్మిడిహట్టి కానీ ఇంకేదైనా కానీ, నౌ హీ ఈజ్ ఇన్ ది గవర్నమెంట్, హీ ఈజ్ చీఫ్ మినిస్టర్. ఇఫ్ హీ హాజ్ గాట్ ఏదైనా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవసరం ఉంటే పోండి, మీ అపోజ్ చేయలే కదా. దట్ మా పార్టీ దగ్గర ఆయన వచ్చి మీరు కూడా రాండి మాతో, అప్పుడు మేము ఆలోచిస్తాం. ఆయన మా దగ్గర రాలే కదా, ఆయన మన డైరెక్ట్గా ముఖ్యమంత్రితో మాట్లాడవచ్చు. గతంలో కూడా మాట్లాడారు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా దగ్గర రాలే, వాళ్ళు డైరెక్ట్గా ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు, దానికి మేము వ్యతిరేకించట్లే కదా. ఆయన ఏంటంటే కిషన్ రెడ్డి గారు మీరు అపాయింట్మెంట్ ఇప్పించాలి అంటే, నువ్వు ముఖ్యమంత్రివి, ఆయన ఎందుకు ఇప్పిస్తాడు? ప్రజలు కలిసి నిన్ను ఆయన ఎందుకు ఇప్పించాలండి ముఖ్యమంత్రి మీకు అపాయింట్మెంటు? కిషన్ రెడ్డి ఎందుకు ఇప్పించాలి ఆయనకు? మీరు మాట్లాడలేరా, అపాయింట్మెంట్ తీసుకోలేరా? మీరు అపాయింట్మెంట్ లెటర్ చూపెట్టండి. ఆయనకి ఇవ్వలేదంటే మీరు అడుగుతాం ఆయన కూడా, సార్ ఆయన అడుగుతున్నట్ట మీరు అపాయింట్మెంట్ చూపెట్టలేదని. ఇదేంటంటే ప్రజలను తప్పుదార పట్టడానికి, అదేదో మేము అడ్డుకుంటాం. మేము ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక రాజకీయ పార్టీగా మీరు రాజకీయాలు ఒక పబ్లిక్